కాకినాడ స్థానిక దేవాలయం వీధిలోని వెండి బంగారు హాల్లో శుక్రవారం కాకినాడ వెండి బంగారం మరియు డైమండ్స్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ శాఖ నేతృత్వంలో హాల్మార్కింగ్ హెచ్యుఐడి నెంబర్ హాల్మార్క్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించగా BIAS డైరెక్టర్ తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెండి బంగారం వర్తకుల సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతకు రాజీ పడితే వ్యాపారం నిలవదని స్పష్టం చేశారు. బంగారం, వెండి, డైమండ్స్ కొనుగోలు సమయంలో హాల్మార్క్ ముద్రతో పాటు HUID నంబర్ తప్పనిసరిగా పరిశీలించాలని వినియోగదారులకు సూచించారు. HUID హాల్మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే 6 అంకెల అక్షర సంఖ్యల కోడ్ అని, దీని ద్వారా ఆ ఆభరణం ఎక్కడ పరీక్షించబడింది, ఏ అసేయింగ్ సెంటర్ ధృవీకరించింది, ఏ జ్యువెలరీ విక్రయించారు అనే వివరాలు ట్రాక్ చేయగలమని వివరించారు. ఇది వినియోగదారులకు పూర్తి పారదర్శకతను కల్పించే ఆధునిక విధానమని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది వ్యాపారులు నకిలీ హాల్మార్క్ ముద్రలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం BIAS డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ నకిలీ హాల్మార్క్ ముద్రించడం, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని బంగారం విక్రయించడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని హెచ్చరించారు. ఇటువంటి కేసుల్లో భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, అవసరమైతే జైలు శిక్ష కూడా విధించబడుతుందని స్పష్టం చేశారు. తయారీ అనంతరం తప్పనిసరిగా గుర్తింపు పొందిన అసేయింగ్ హాల్మార్క్ సెంటర్లలో పరీక్షించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో పలువురు జ్యువెలర్లు, వ్యాపారులు పాల్గొని హాల్మార్కింగ్ HUID అమలు విధానం, చట్టపరమైన బాధ్యతలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బహదూర్, మహడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, పులపర్తి సీతారామూర్తి, MSN సురేష్, అరటికట్ల రాంబాబు, BIAS సభ్యులు మల్లేష్, వై స్నేహ, SK జుబేదా బేగం, P ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వర్తకులందరూ కూడా సార్ అమూల్యమైన సందేశం ఇచ్చారు. తిరుమలరావు గారు, డైరెక్టర్ గారు, వారికి మా తూర్పుగోదావరి జిల్లా నుంచి వారికి వదులు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హాల్మార్క్ లైసెన్స్ ఉండాలని వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఈ మధ్యకాలం రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరిగింది ఏంటో అన్నది మీడియా మిత్రులందరూ తెలుసు. ఎవరో వేశారు, ఎవరో వేయించుకున్నారు, అంతేగాని ఒక అసోసియేషన్ సంబంధం లేదు. మా అసోసియేషన్కి ఇక్కడ జానీ దర్గస్ అనే అతను ఒక ఆయన మరో ఆయన పెట్టారు. దానికి ఒకదానికి హాల్మార్క్ సెంటర్ ఉంది, లైసెన్స్ ఉంది. అందుకనే ప్రతి వర్తకుడు కూడా అక్కడ వేయించుకోవాలని కోరిక అర్థిస్తున్నాం. భారతీయ ప్రమాణాల బ్యూరో విజయవాడ శాఖ నుంచి ఈరోజు కాకినాడలో హాల్మార్కింగ్ అవేర్నెస్ పైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ప్రోగ్రాంలో అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ఇందులో హాల్మార్కింగ్ ఆర్టికల్స్ తయారు చేసేటప్పుడు, జ్యువెలరీ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్లస్ అందులో వాడేటువంటి మెటీరియల్స్ గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు ఈ ప్రోగ్రాంలో మాకు కొన్ని విషయాలు ఏదైతే లోకల్గా కొన్ని మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే జరగడానికి స్కోప్ ఉన్న వాటి గురించి మాకు చెప్పడం జరిగింది. సో మేము అసోసియేషన్ వాళ్ళని కూడా అటువంటి డీటెయిల్స్ని మాకు సంబంధిత కార్యాలయానికి పంపించమని చెప్పాము. సో వాళ్ళని ఆ కార్యాలయానికి పంపించిన తర్వాత ఏదైతే చట్ట ప్రకారంగా ఏవైతే చర్యలు ఉంటాయో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మిగతా అందరు కన్జ్యూమర్స్కి కూడా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా HUID మార్కింగ్ చూసి వాటి అథెంటిసిటీని BIAS కేర్ యాప్ ద్వారా వెరిఫై చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇన్ కేస్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే భారతీయ ప్రమాణాల బ్యూరో దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.